సో తను క్యాంపెయిన్ చేసే టైంలో పిఠాపురం అది వెళ్ళడం జరిగిందా? లేదండి, వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఓకే. మీరొక్కరే వెళ్లారు. నేను ఒక్కదాన్నే కానీ వెళ్ళాను. ఆ టైంలో చరిష్మా గారు అంటే వీళ్ళు క్యాంపెయిన్ చేస్తున్న టైంలో రూలింగ్ పార్టీ ఏదైతే వైసీపీ ఉందో అప్పటికి ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. సో ఎలాంటి ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా? అంటే చాలా మంది ఆర్టిస్టులు వెళ్ళినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా కొంతమంది చెప్పినారు. చాలా సో ఉన్నాయి. మీకు అలాంటి చాలా సిట్యుయేషన్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వచ్చేస్తున్నారు క్యాంపెయినింగ్ చేయడానికి ఇవి. ఒకప్పుడంతా ఏమైపోయారు అదంటే మా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి, ఇప్పుడు వచ్చి ప్రచారం చేస్తే మాత్రం అయిపోతుందా అదని చెప్పి మాట్లాడారు. సో నేనేం ఆన్సర్ ఇచ్చానంటే వాళ్ళకి, వైసీపీ పార్టీ వాళ్ళు ఒక 5 years ఉన్నారు ఇక్కడ. ఓకే. వాళ్ళు ఏమీ చేయనప్పుడు మీరు క్వశ్చన్ వేయాల్సింది వాళ్ళకి. ఇంకా మన చేతిలో ఏ పదవి లేదు, ఇంకా రాలేదు, మేము జస్ట్ ప్రచారం మాత్రం చేస్తున్నాము. సో అలాంటప్పుడు మీకు మమ్మల్ని అడిగే రైట్స్ లేవు. ఇక ముందు ఏం చేస్తారా అనే రైట్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇంతవరకు ఏం చేయలేక ఇప్పుడు వచ్చేసారు అనే రైట్స్ లేవు. ఎందుకంటే మన చేతిలో పాలన లేదు, మన చేతిలో పదవి లేదు. కానీ పదవి లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఎంతో మందికి, మనందరికీ తెలుసు, యుద్ధనం ప్రజలకి ఆయన కిడ్నీ ఆపరేషన్లు చేపించారు, ఎంతో మంది మంచి చేశారు ఆయన. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే ఏదో రోడ్డు మీద నుంచి అలా దండం పెట్టుకొని ఓటేయమని అడిగి వెళ్ళిపోతున్నారు. గడప గడపకి వెళ్ళి ప్రచారం చేసే నాయకుడు ఈ రోజు వరకు ఎవరు పుట్టలేదు. అది మన పవన్ కళ్యాణ్కి మాత్రమే సాధ్యమైంది. ప్రతి ఒక్క గడపకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏముందో కనుక్కొని నా వరకు సేరవేయండి అని చెప్పి అందరికీ చెప్పేవారు. ఆఫ్టర్ క్యాంపెయినింగ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత అందరం కలిసి మా రిపోర్ట్స్ అన్ని అక్కడ ఇవ్వడం వాళ్ళకి, ఇగో ఈ ప్రాబ్లం ఉంది అని మేము చెప్తే దానికి ఇమీడియట్ కూడా రెస్పాండ్ అయ్యేవారు అప్పటికప్పుడే. ఓకే. సో నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతానండి మిమ్మల్ని. సో ఈ ఆర్టిస్టులు అందరూ ఎవరైతే క్యాంపెయిన్ చేశారో వీళ్ళందరూ అంటే మెగా ఫ్యామిలీకి దగ్గర అవ్వడం కోసం క్యాంపెయిన్ చేశారు. లేదంటే కొంతమంది ఆపోజిట్గా ఆర్టిస్టులు క్యాంపెయిన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు సపోర్ట్ మెగా ఫ్యామిలీకి ఎదురెళ్తే మనకి ఫ్యూచర్ ఉండదు, కానీ మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తే మనకి ఫర్దర్గా సీరియల్స్లో, సినిమాల్లో అవకాశాలు బాగుంటాయి. ఈ నేమ్ కోసమే ఆర్టిస్టులు సపోర్ట్ చేయడం జరిగింది అనేది బయట ఉన్న టాపిక్. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేను 14 అంటే నాకు 13 to 14 years అప్పటి నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను. స్టిల్ నా ఇప్పటికీ నేను గ్యాప్ లేకుండా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను, ఏదో ఒక సీరియల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి. ఆయన మూవీస్ కావచ్చు, ఆయన ఏమంటారు ప్రజాసేవ కావచ్చు, ఇవన్నీ చూసి నాకు అభిమానం అయ్యాను ఆయనకి. అప్పటి నుంచి ఇప్పటికీ నాకు ఏ రోజు సీరియల్స్ లేదు అన్న లోటు లేదు. అలా అనుకుంటే అప్పుడే నేను కలిసి వాళ్ళని అడగాలి కదా. మేమందరం చేసింది ఒక అభిమానులుగా మాత్రమే, వాళ్ళ దగ్గర నుంచి ఏదో వస్తుంది ఇంకేదో వస్తుందని కాదు. మీకు ఒకటి తెలుసా, ఒక్కరు కూడా ₹1 కూడా చేయకుండా ఇన్ని రోజులు క్యాంపెయినింగ్ చేశారు తెలుసా. వైసీపీ దగ్గర నుంచి నాకు కూడా ఫోన్ వచ్చింది, వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి నాకు కూడా ఫోన్ వచ్చింది, పర్ డే 30,000 ఇస్తాము క్యాంపెయినింగ్కి వస్తారా అని. పేర్లే అవసరం లేదు, యాక్టర్స్లోనే కొంతమంది ఫోన్ చేశారు. సో నేను అప్పుడు ఒకటే చెప్పాను, నేను పవన్ కళ్యాణ్ గారికి అభిమాని, అక్కడ నుంచి ఫోన్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాను, ఇన్ కేసు వస్తే అటే వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తాను, మీరు ఇంకొకసారి నాకు ఎప్పుడు దీనికోసం కాల్ చేయకండి అని చెప్పి అన్న. ఒకవేళ మాకు అమౌంటే కావాలి అనుకుంటే అటే వెళ్ళి క్యాంపెయినింగ్ చేసుకునే వాళ్ళం కదా, మాకు అమౌంట్తో అవసరం లేదు. మేము సెటిల్డ్ ఇన్ హైదరాబాద్, మాకు ఆల్మోస్ట్ సెటిల్ అయిన ఫ్యామిలీ మాది, మాకు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవాలని అవసరం లేదు. మేము పవన్ కళ్యాణ్ గారి గురించి సేవ కోసం మాత్రమే వెళ్ళాము అంతే, అంతకుమించి మాకు ఎలాంటి ఉద్దేశం లేదు, ఎలాంటి ప్యాకేజీలు తీసుకోలేదు. ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా మీరు ఎవరు తీసుకోలేదా? లేదు, అంటే అది వాళ్ళే పెట్టుకున్నారు. ఇది నేను హానెస్ట్గా చెప్తున్నాను, అకామిడేషన్ అండ్ అప్ అండ్ డౌన్ ఛార్జెస్ అన్నీ వాళ్ళే పెట్టుకున్నారు. సో ఇంకా అది బాధ్యతలాగా తీసుకొని పెట్టుకున్నారు, దాంట్లో తప్పు లేదే. అంటే ఈవెన్ మీరు ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా తీసుకోలేదు అంటారు ఫైనల్లీ? లేదు, ట్రావెలింగ్ ఛార్జెస్ మొత్తం అకామిడేషన్ అంతా వాళ్ళే, ఫుడ్ దగ్గర నుంచి అంతా వాళ్ళే చూసుకున్నారు. సో మేము ఏంటంటే అమౌంట్ గురించి ఆశించకుండా షూటింగ్స్ అన్నీ బంద్ చేసుకొని ఆయన కోసం ఏదైనా మన వంతు చేయాలి. ఆయన ఇంతమంది కోసం ఎన్నో సంవత్సరాలు బట్టి కష్టపడుతున్నారు, గత 10 years నుంచి కష్టపడుతున్నారు. ఆయన కష్టం ముందు మనం కూడా ఎంతో కొంత చేస్తే బాగుంటుందన్న ఆలోచనతోనే వెళ్ళాం తప్పించి, ఆయన అభిమానులుగా వెళ్ళాం తప్పించి ఏదో ప్యాకేజీలు తీసుకోవాలనో లేకపోతే ఇంకేదో ఇప్పుడు సరే ప్యాకేజ్ ఎంతమందికి ఇస్తారు, ఇండస్ట్రీ మొత్తం ఆయన కోసం కదిలింది, అంతమంది ప్యాకేజ్ తీసుకుని వచ్చిన వాళ్ళేనా. ఇప్పుడు ఆది గారు చూసుకుంటే, జబర్దస్త్ ఆది గారు చూసుకుంటే ఆయనకి ఎట్ట కాదన్నా ఒక రోజుకి 50,000 60,000 సంపాదించుకుంటారు ఆయన, మన జబర్దస్త్ వల్ల లేదా కామెడీ షోస్ వల్ల చేసుకుంటారు. అలానే గెటప్ సీన్ చూసుకుని, అలానే సుధీర్ చూసుకున్న, సుధీర్ ఇప్పుడు హీరోగా కూడా వర్క్ చేస్తున్నారు. అలా చాలా మంది వచ్చారు, ఎంతమందికని ప్యాకేజెస్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారికే కొంతమంది మేము అమౌంట్ ఇస్తాం, కొన్ని కోట్లు ఇస్తామంటే ఆయనే వద్దన్నారు.
నాకు అవసరం లేదు, నన్ను నమ్ముకున్న ప్రజలు నాకు ఓటేస్తారు, నమ్మని వాళ్ళు వదిలేస్తారు, సో ఆ నమ్మిన వాళ్ళ కోసం నించుంటానని చెప్పి ఆయనే వద్దన్నారు. ఆయనే డబ్బులు వద్దన్నప్పుడు మేమందరం మాకెందుకు?